డాక్టర్లు ఎఫ్ఆర్సిఎస్ లండన్కి వెళ్ళిపోతున్నారు, ఎంఆర్సిపి లండన్కి వెళ్ళిపోతున్నారు, కానీ జబ్బు తగ్గట్లేదు. కారణం ఏంటంటే నేను తగ్గించను అంటున్నాడు దేవుడు. రాజైన ఆసాకు ఏమైందట? అరికాల్లో పుండు కలిగిందట. మన దగ్గర సూపర్ డాక్టర్లు ఉన్నారని చెప్పి అందరినీ పిలిచాడట, అందరిని చేయించినాడు, కానీ దేవుని దగ్గర ప్రార్థించలేదట. యెహోవా యొద్ద విచారణ చేయనందువల్ల ది బెస్ట్ మెడిసిన్ తెచ్చినా అతనికి తగ్గలేదు. ఎందుకంటే మనకి ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, డాక్టర్ ట్రీట్స్ బట్ గాడ్ హీల్స్. నాకు తెలిసిన ఒక ఆర్థోపెడిక్ డాక్టర్, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్, ఒకసారి ఆయన ఒక మాట అన్నారు. ఆయన అంటాడు, ఆయన కొంచెం చాలా కలెక్యువల్గా మాట్లాడతాడు. ఆయన చాలా పెద్ద డాక్టర్, ఈయన ఎముకల డాక్టర్. ఏమీ లేదండి, ఇరుగుపోయిన ఎముకని చాలా జాగ్రత్తగా మరలా అక్కడ పెట్టి కట్టేయడం వరకేనండి మా పని. ఆ రెండట్లని అతికించే పని మాది కాదండి. అది ఎలాగ అతుక్కుంటుందో మాకు బియాండ్, అది పైన ఉన్నవాడు చేసేదండి. అతికిచ్చే పని మేము చెయ్యం. ఎక్కడ ఇరిగిపోయిందో మరలా తెచ్చి దాన్ని అక్కడ పెట్టి సిమెంట్ కట్టేయడమే మా పని అండి. దట్ ఈస్ ట్రీట్మెంట్. లోపల జరిగే హీలింగ్ ప్రాసెస్ పైన ఉన్నవాడు చేస్తాడండి. అక్షర సత్యం, నిజం. డాక్టర్ జస్ట్ ట్రీట్స్ బట్ హీలింగ్ ఫ్రమ్ గాడ్. అది ఒక అనారోగ్యమైన, ఒక ప్రయత్నమైన దేవుణ్ణి మనం అడిగి అప్పుడు మనం ప్రయత్నం చేయడం అనేది దేవుడు హర్షించేది. దేవుడు మనకి దాన్ని ఫలవంతంగా చేస్తాడు. రైట్.